మన ఇన్స్టిట్యూట్ పేరు డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్. మనవి సికింద్రాబాద్, అల్వాల్లో ఉన్నవి, కూకట్పల్లిలో కూడా ఉన్నాయి మన క్యాంపస్. 3 బ్రాంచెస్ ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 ఇంకొకటి ఎక్కడండి? మొత్తం అక్కడే అల్వాల్ 2, కూకట్పల్లి 2. ఓకే. అయితే ఈ డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో మన బ్రాండ్ 25 ఇయర్స్ నుంచి డాక్టర్ నారాయణ నంగనే హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ అన్నది కూడా అందరికి సుపరిచితమే. మన దగ్గర BHM బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇది ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ ఎవరు చదివినా కూడా ఇంటర్మీడియట్లో ఆల్ గ్రూప్స్ ఆర్ ఎలిజిబుల్ ఈ కోర్స్ చేసుకోవడానికి. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అని అంటే ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్ అయినా కూడా పర్వాలేదు, ఎలిజిబుల్ 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసరికి BHM అక్కడ బి ఉంది. చాలా మంది అనుకుంటారు ఇది చేసి మళ్ళీ డిగ్రీ చేయాలా అంటారు. ఇదే డిగ్రీ కదా. బి అంటేనే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కాబట్టి బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీసీఏ ఎట్లా ఉందో BHM అంటే 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసుకోవడానికి కానీ, సివిల్ సర్వీస్ చేసుకోవడానికి, ఎగ్జామ్స్ రాసుకోవడానికి కానీ అన్నిటికీ ఎలిజిబుల్ ఇది. రైట్. కాకపోతే ఇది ప్రొఫెషనల్ కోర్స్. ఇది ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే 8 సెక్టార్స్లో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నాయి. కొన్ని మా కోసం. ఈ 8 రంగాలు ఏంటి అంటే, ఫస్ట్ సెక్టార్ వచ్చేసరికి హోటల్ ఇండస్ట్రీ. ఏంటి సార్ హోటల్ ఇండస్ట్రీ అంటున్నారు, హోటల్ కదా అనాల్సింది చాలా మంది అంటుంటారు. హోటల్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. హోటల్ అంటే రోడ్డు మీద కనిపించేవి రెస్టారెంట్లు, దాబాలు, చిన్న చిన్న మెస్లు, అవి వాటిని హోటల్స్ అంటారు. ఓకే. ఈ కోర్స్ చేసిన వ్యక్తులు అలాంటి చోట జాబ్ చేయరు, హోటల్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తారు. స్టార్ హోటల్స్ అనుకోవచ్చు. హోటల్ ఇండస్ట్రీ అంటే మినిమం 52,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎవ్రీ 50 మెంబర్స్కి ఒక హెడ్ ఉంటారుగా. ఆ హెడ్ పోస్ట్ ఏంటి? GM జనరల్ మేనేజర్, HR మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, పర్సనల్ మేనేజర్, ఇలాగ మార్కెటింగ్ మేనేజరు, బోల్డ్ అండ్ జాబ్స్ ఉన్నాయి, మేనేజర్ జాబ్స్. రైట్. హోటల్ మేనేజ్మెంట్. హోటల్ పక్కన ఏముంది? మేనేజ్మెంట్ అని వర్డ్ ఉంది. రైట్. కొంత ఆలోచించినా కూడా అరే మేనేజ్మెంట్ అని ఉంటే ఏంటి అంటే మేనేజర్ జాబ్ చేసుకోవచ్చు అని మీనింగ్ వస్తుంది కదా. రైట్. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ పోయి వంట చేయటం ఏంటి అనే ఆలోచన ఎవరికి రావచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ కోర్స్ చదవనవసరం లేదు, ఏం చదువుకోపోయినా కూడా బ్రహ్మాండం వంటలు చేస్తాం టేస్ట్గా. అంటే దీన్ని మేనేజర్ జాబ్స్ అని అర్థం. అది కూడా నేర్చుకుంటారు. వన్ ఆఫ్ ది పార్ట్ అంతది. ఈ చెఫ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్స్. ఉన్న సబ్జెక్టులలో, ఉన్న పోస్టులలో మనం చెప్పుకున్నాం 8 రంగాలు 80 రకాల జాబ్స్ చెప్పుకున్నాం. దాంట్లో ఒక చెఫ్ పోస్ట్ అంతే. అది కూడా సర్వీస్ మేనేజర్. సర్వీస్ చేయడు, సర్వీస్ మేనేజర్. సర్వీస్ చేసే వ్యక్తులు ఎలా చేస్తున్నాడు అనేది ట్రైనింగ్ ఇస్తుంటాడు అంత ఆయన. Hello guys, hi everyone. Myself I'm Navin. I've been graduated Bachelor of Hotel Management in 2013 from DRNCH, and I would like to just discuss about my career. I started as a F&B associate. I secured a campus placement from the same college as well. After finishing my F&B associate contract in Kuwait, I moved to Dubai and I've started career as a team leader. Then I've switched every 2 years in organization. Currently I was working as a restaurant manager, one of the prestigious company. It's SFC Group and restaurant name called India Palace Restaurant. It's a cuisine is the Indian cuisine, and I've been worked several property from last 10 years. Start from Ramada, Grand Millennium, so Damak and Aspen Creation. Currently SFC Group, where I've been changed last 11 years 5 companies. And comes to our college, especially it's been very fortunate to be closely associated currently our chairman sir. It has been very inspiration from him. Every moment that we start from the college, from the first day till the last day, it is like he's the best. It's the best thing that happened for me to just pursue my degree of DRNCH, which is one of the best thing. And choosing Bachelor of Hotel Management as well, choosing this college, and been very thankful, and thanks for asking me to make, and I've been always grateful pursuing this college and passed out from this batch as well. I would like to mention about current your lecturers, about start from Mr. Jyoti Gupta madam and Mr. Sheila madam and Rafi sir. Those same faculty has been taught us
basics from the hospitality. Today, what we are because of them. Thank you guys. Whoever watching this video, wishing you very all the best. Thank you so much. ఇలాగా ఫస్ట్ హోటల్ ఇండస్ట్రీ, సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లలో జాబ్స్ ఉంటాయి. రైట్. థర్డ్ సెట్ వచ్చరికి క్రూజ్ లైన్స్ అంటే పెద్ద పెద్ద షిప్లలో జాబ్స్ ఉంటాయి. షిప్పు దాంట్లో జర్నీ చేయాలంటే 1 monthకి మినిమం 10 to 20 lakhs పే చేయాలి యాజ్ ఏ టూరిస్ట్గా. మనోడు అంత 20 lakhs మిగిల్చినాడే కదా 1 month 2 months అన్ని కంట్రీస్ విజిట్ చేస్తున్నాడే కదా మనోడు. ప్లస్ దాంట్లో మినిమం 1 lakh నుంచి 3 lakhs వరకు ప్యాకేజ్ ఉంది మంత్లీ. క్రూజ్ జాబ్ మంచి కలర్ఫుల్ జాబ్స్ అండి. దీంట్లో ఎవ్వరు ఏ కోర్స్ చేసినా కూడా అంత ఇబ్బందితో కూడా ఉండేవి కానీ, బీటెక్ కానీ, సిఏ కానీ, ఇది కానీ దీంట్లో అంత కలర్ఫుల్ జాబ్స్. ఎందుకంటే ఫారిన్కి లేదు అంతా, అంటే ఎయిర్పోర్ట్ అనుకుందాం ఎంజాయ్ చేసేదే కదా, క్రూజ్ ఎంజాయ్ చేసేదే కదా. హోటల్ ఇండస్ట్రీ, హోటల్ ఏంటాను సరదాగా చెప్తుంటాను, 5 star అంటే 5 stars వస్తారు. క్రికెట్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్, బిజినెస్ స్టార్స్, మూవీ స్టార్స్, వీళ్ళందరూ వచ్చే స్టార్ కాబట్టి 5 star. అలాంటి చోట మనం చేసేది జనరల్గా ఇట్రా ఇతుడు చెయ్యి వడ్డించు అలాంటి వాళ్ళు వచ్చే ప్లేస్ కాదు. స్టార్స్ ఎందుకంటే 5 star. అఫ్ కోర్స్ అది మీనింగ్ వేరు. కొన్ని 5 star అంటే ఇంటర్నల్గా లోపల అవన్నీ ఏమేమి ఉన్నవి ఆ స్టాండర్డ్ వేరు. 5 star మీనింగ్ సరదాగా మనం చెప్పుకోవడం కోసం చెప్తారు. 6 stars వచ్చేది నిజంగా. ఎందుకంటే ఒక రూమ్ బుకింగ్ చేసుకోవాలంటే ఒక రాత్రికి 1 lakh నుంచి 30 lakhs వరకు ఉంది పెద్ద 5 star హోటల్లో. ఒక్క రాత్రి 24 hours. మరి ఎవరు వస్తారు అలాంటి చోటకి? ఇవాళ మిడిల్ క్లాస్ అసలు మనం గేట్ దగ్గర కూడా రానిరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అలాగే. మరి అలాంటి చోట అంత రెస్పెక్ట్ జాబ్సే కదా, అదంతా చాలా తెలియని విషయం. హాయ్, ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. Myself Abhilash Kumar Lingareddy, and I passed out year 2016 batch, and presently I am in the UK, and I was working as the assistant general manager, Taco Bell, Stratford. Thank you. Bye bye. ఇక ఫోర్త్ సరికి టూరిజం సెక్టార్. టూరిజం అంటే ఏంటి? బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ కంట్రీస్ అంటే బ్యూటిఫుల్ జాబ్స్. ఇక ఫిఫ్త్ సరికి ఎడ్యుకేషన్ సెక్టార్. ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే మరి హోటల్మెంట్ కోర్స్ చదువుతున్నప్పుడు ఆ కాలేజెస్కి లెక్చర్స్ నీడ్ ఉందిగా, ప్రిన్సిపల్ నీడ్ ఉంది కదా. మరి లెక్చర్స్ అవ్వచ్చు, టీచింగ్ ఫీల్డ్ కూడా వెళ్ళొచ్చు అని తెలుస్తా ఉంది. ఇక్కడ మంచి ప్యాకేజ్ ఉంది వాళ్ళ టీచింగ్. సిక్స్త్ సరికి మనకి రిటైల్ సెక్టార్. రిటైల్ ఇవాళ వరల్డ్ వైడ్ బ్రహ్మాండానికి వెళ్ళిపోతా ఉంది. రిటైల్ ఏంటి? ఒక మెట్రో తీసుకున్నా, ఒక డీమార్ట్ తీసుకున్నా, ఒక హెరిటేజ్ తీసుకున్నా, ఒక రిలయన్స్ తీసుకున్నా, ఇవన్నీ జనరల్ మీద పోస్ట్ ఉన్నాయి మొత్తానికి. ఆ సబ్జెక్ట్ కూడా ఉంది దీంట్లో. తర్వాత 7th వచ్చరికి ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీస్. జనరల్గా అందరూ ఎంఎన్సీ అనుకుంటారు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కానీ అఫ్ కోర్స్ వాళ్ళు జాబ్ చేస్తారు. వాళ్ళని హెడ్గా పోయిస్తారంటే మళ్ళీ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ ఈ కోర్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో హెచ్ఆర్ సబ్జెక్ట్ ఉంది, మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంది, ఫినాన్స్ సబ్జెక్ట్ కూడా ఉంది, పిఓఎం ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అంటే 50% బీబీఏ, ఎంబీఏ సబ్జెక్ట్స్, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇక 8th వచ్చేసరికి మనకు రైల్వేస్. మీరు ఇందాక అన్నారు ఒక విషయం, రైల్వేస్ మరి గవర్నమెంట్ జాబ్స్ కదా అని. వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హోటల్మెంట్ కూడా చేసే వ్యక్తులకి ఇప్పుడు హరిత టూరిజం ఉంది కదా, పున్నమి అని ఇంతకుముందు అని. మరి వాటిల్లో మరి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడైతే గవర్నమెంట్ సెక్టర్స్ జాబ్స్ ఏర్పడతాయో వీళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకే, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఇది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదివారు కదా వీళ్ళు. మరి హాస్పిటాలిటీ రైల్వేస్ లో హాస్పిటాలిటీ కదా, ఆతిథ్యం ఇచ్చే కోర్సే కదా, టూరిజం ఆతిథ్యం కదా. ఈవెన్ హాస్పిటల్స్ ఆల్సో హాస్పిటాలిటీలోకే వస్తాయి. yes 9 సెక్టర్ ఇంకా చాలా సెక్టర్స్ ఉంది. హాస్పిటల్ కూడా జాబ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు హాస్పిటల్ కూడా అవి కూడా కార్పొరేట్ అయిపోయింది. హాస్పిటల్ మళ్ళీ మన ఊర్లో కనిపించే హాస్పిటల్ కాదు, డాక్టర్ నర్సులు కాదు ఉండేది, కాంపౌండర్స్ కాదు ఉండేది, వీళ్ళకి జాబ్స్ ఉంటాయి అనుకుంటారు. కార్పొరేట్ ఎస్ఓద ఏంటి పెద్ద పెద్ద మెయిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వీళ్ళకి హెడ్ పోస్ట్ ఉంటాయి. నేనే సర్ప్రైజ్, చాలా కాలం నేనే సర్ప్రైజ్ అయిపోయా. ఏంటి మన స్టూడెంట్స్ ఎక్కడ చేస్తున్నాం అంటే హాస్పిటల్. ఎస్ సార్ ఇది హాస్పిటాలిటీ సార్, అంతేగాని ఇవాళ మేము హెడ్ పోస్ట్ ఉన్నాం, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ పోస్ట్ ఉన్నంటే నేను చాలా హ్యాపీ ఫీల్. ఇప్పుడు నేను చెప్తున్న మాట 15 minutes బ్యాక్. అలాగా ఈ కోర్సు వెళ్ళడానికి మల్టీ సెక్టర్స్లో జాబ్స్ ఉన్నాయి.